అది మీరు అందరూ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ కానీ లేదా ఆల్కహాల్ కానీ వేరే పదార్థాలు వచ్చిన ఈ ఆనందం తాత్కాలికంగా ఉంటుంది. శాశ్వతమైన ఆనందం దేని మీద ఉంటుంది? మనం ఒక లక్ష్యంగా, మనం ఒక ధ్యేయంగా ఏదైనా పని పెట్టుకుని ఆ పనిలో మనం విజయం సాధించినప్పుడు దాని వచ్చిన ఆనందం, దాని ద్వారా వచ్చిన సంతృప్తి చాలా రోజులు ఉంటుంది. మీరు ఏదైనా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి, ఆ లక్ష్యం కోసం పనిచేయండి. ప్లస్ మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులకు, మరి చదువు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురండి. మీకు మిమ్మల్ని పుట్టి పెరిగిన మీ ప్రాంతానికి మంచి పేరు తీసుకురండి. ఎప్పుడు కూడా మన ఆలోచన దృక్పథం ఆ విధంగా ఉండాలి. సమాజంలో మనం ముందుండాలనే దృక్పథంలో మనం పనిచేయాలి. చిన్న చిన్న ఆనందాలకు మనం ఎప్పుడు కూడా బెండ్ కావద్దు, అటు సైడ్ పోవద్దు. ఉందామా మరి? ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు మీ దగ్గర ఉన్న మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇంటి పక్కన పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి మంచి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని, దానికి మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు యాంటీ డ్రగ్ సోల్జర్గా చేయడానికి మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామా మరి? ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ రేజ్. మీరు కూడా నిలబడండి. మీరందరూ కూడా మీ రైట్ హ్యాండ్ వేసేయండి. ప్లీజ్ ఫాలో మీ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.